అపరిమితములైన యజ్ఞాలు వడిజేయ ప్రపన్నులకు బుద్ధి పచరించి తపముగ ఫలపరిత్యాగము చేయించు కపురుల గరిమల కర్మయోగి తానే తానే ఎందరి గురుడు సానబట్టిన భోగి జ్ఞానయోగి తానే తానే ఎందరి గురుడు అన్ని చేతలను బ్రహ్మార్పణ విధి చేయ మన్నించు బుద్ధులను మరుగజెప్పి అన్ని చేతలను బ్రహ్మార్పణ విధి చేయ మన్నించు బుద్ధులను మరుగజెప్పి ఉన్నత పదముల వనరంగ కరుణించు పన్నగ శయనుడే బ్రహ్మయోగి తానే తానే ఎందరి గురుడు యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత అభ్యుత్థానం అధర్మస్య తదాత్మానం సృజామ్యహం పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే తనరగ కపిలుడై దత్తాత్రేయుడై ఘనమైన మహిమ శ్రీ వెంకటరాయుడై తనరగ కపిలుడై దత్తాత్రేయుడై ఘనమైన మహిమ శ్రీ వెంకటరాయుడై వనరగ సంసార యోగము కృపజేయు అనిమిషగతులను అభ్యాసయోగి తానే తానే ఎందరి గురుడు సనబట్టిన భోగి జ్ఞానయోగి తానే తానే ఎందరి గురుడు తానే తానే ఎందరి గురుడు సంసార సాగరం ఘోరం తర్తుమిచ్చతి యో నరః గీతానావం సమాసాద్య పారం యాతి సుఖేన సహ పారం యాతి సుఖేన సహ. భగవద్గీత 3వ అధ్యాయము కర్మయోగము. శ్రీమద్భగవద్గీత తృతీయోऽధ్యాయः కర్మయోగः. అర్జున ఉవాచ జాయసి చేత్ కర్మణస్తే మతా బుద్ధిర్జనార్దన తత్కిం కర్మణి ఘోరే మాం నియోజయసి కేశవ. వ్యామిశ్రేణేవ వాక్యేన బుద్ధిం మోహయసీవ మే తదేకం వద నిశ్చిత్య ఏన శ్రేయోహమాప్నుయాం. అర్జున ఉవాచ
జాయసి చేత్ కర్మణః తే మతా బుద్ధిః జనార్దన తత్కిం కర్మణి ఘోరే మాం నియోజయసి కేశవ. జాయసి చేత్ కర్మణః తే మతా బుద్ధిః జనార్దన. ఈ కర్మయోగము కంటే కర్మ కంటే బుద్ధే జాయసి గొప్పది అనేటువంటి విషయముగా తమరు భావించినట్లయితే తత్కిం అదెందువల్ల ఘోరే ఘోరమగు కర్మని కర్మయందు మాం నన్ను నియోజేసి నియమించుతున్నావు. నీ అభిప్రాయం ప్రకారంగానే ఈ బుద్ధి యోగం చాలా గొప్పదని చెప్పిన భావించినట్లయితే ఘోరమై ఉన్నటువంటి కర్మయోగమునందు నన్ను ఎలా నీవు నియమించుతున్నావు అని తన సందేహాన్ని పరమాత్మ ముందు వెలిబుచ్చుకుంటూ ఉన్నాడు. వ్యామిశ్రేణేవ వాక్యేన బుద్ధిం మోహయసీవ మే. యామిశ్రేణ ఇవ వాక్యేన, నీ యొక్క మాటలు చాలా మిశ్రమమై ఉన్నటువంటివిగా ఉన్నాయి. కర్మ అనేటువంటిది ఆచరించమంటావు, బుద్ధి అనేది ఏమో చాలా గొప్పది అని చెప్పి అంటూ ఉన్నావు. మరి గొప్పది ఉన్నటువంటి యొక్క బుద్ధి మార్గంలో పోనివ్వకుండా ఘోరమై ఉన్న కర్మ మార్గంలో అనేది నియమిస్తూ ఉన్నావు. కనుక మీ యొక్క వాక్యములు వ్యామిశ్రేవ ఇవ వాక్యాన బుద్ధిం మోహయసీవమే. మే నా యొక్క బుద్ధిని మోహయసి ఇవ మోహపెట్టుచున్నవాని వలె ఉన్నావు. మీ యొక్క వాక్యములు మిశ్రమమై ఉన్నటువంటివిగా ఉన్నాయి, ఏం అర్థం కావటం లేదు. అది గొప్పదంటావు, తక్కువ అంటావు, దీన్ని ఆశ్రయించమంటావు, దాన్ని వద్దని చెప్పని అంటావు. ఈ ప్రకారంగా మరి చెప్పుతూ ఉండటం వల్ల నేను ఎట్లాగా ఈ విషయం గ్రహించుకునేది? తత్ ఏకం వద నిశ్చిత్య. తత్తు ఏకం, తత్తు దానిలో ఏకం ఒకదానిని, నిశ్చిత్య బాగుగా నిశ్చయించుకుని వద చెప్పండి. శ్రేయ ఏన శ్రేయ అహం అవాప్నుయాం. ఏనా దేని చేత శ్రేయ శ్రేయస్సును అహం నేను అవాప్నుయాన్ పొందగలను అలాంటి వాటిలో ఒకదాన్ని నాకు చెప్పండి చాలు, రెండు అవసరం లేదు. ఏ మార్గంలో పోతే నాకు శ్రేష్టమో శ్రేయస్సో నాకు ఆ మార్గాన్ని బోధించండి. కనుక తొలి నుంచి అర్జునుడు మరి శ్రేయ మార్గాన్ని కోరుతూ ఉన్నాడు. యత్ శ్రేయ నిశ్చితం బ్రూహి తన్మే శిష్యస్తేహం షాది మాం త్వాం ప్రపన్నం. నేను శరణ పొందుతూ ఉన్నాను, నన్ను మీ శిష్యుడుగా భావించండి. కాబట్టి ఏ మార్గంలో ప్రయాణం చేస్తే శ్రేయస్సు ఏర్పడుతుందో, మోక్షం వస్తుందో నాకు ఆ మార్గాన్ని చెప్పని 2వ అధ్యాయంలోని శరణ వేడాడు. అందువల్ల శ్రేయస్సు నిశ్రేయస్సు నిర్వాణము మోక్షము కైవల్యము ఇవన్నీ కూడా ఒకే అంశాన్ని సూచిస్తూ ఉన్నాయి. శ్రేయస్సు నిశ్రేయస్సు ఏదన్నా కానీ మోక్షమే. శ్రేయశ్చ ప్రేయశ్చ మనుష్యమే తత్తౌ సంపరిత్య వివినక్తి ధీరః. శ్రేయో హి ధీరః అభిప్రేయసః వృణీతే అని మనొక్క కఠోపనిషత్తులో కూడా యమధర్మరాజు తన యొక్క జ్ఞానబోధ ఆరంభం చేయటానికి మొట్టమొదటిగా ఈ మార్గాన్ని ఆయన కూడా బోధిస్తాడు. శ్రేయశ్చ ప్రేయస్ మనుష్యమే తత్తౌ సంపరిత్య వివినక్తి ధీరః శ్రేయో హి ధీరః అని చెప్పినట్టు శ్రేయస్సు ప్రేయస్సు 2 మార్గాలు ఉన్నాయి లోకంలో. శ్రేయ మార్గము ప్రేయ మార్గం అంటారు. ధర్మ అర్థ కామ మోక్ష అనేటువంటివి 4 కూడా పురుషార్థములు అంటారు. పురుషులు కోరుకునేటువంటి ప్రయోజనములు. అర్థములు అంటే ప్రయోజనములు. ఇట్లా 4 కూడా ఈ మానవుని ఉద్దేశించే ఉన్నాయి. ఏమిటంటే ధర్మ అర్థ కామము మోక్షము అనేటువంటి. అందువల్ల ధర్మ అర్థ కామ ఈ 3 కూడా ప్రవృత్తి మార్గంలో ప్రయాణం చేసే వాళ్ళకు ముఖ్యంగా అవసరమై ఉన్నాయి.
నివృత్తి మార్గ విధానంగా ఉన్నటువంటిది మోక్ష, అది శ్రేయస్సు అన్నమాట. ప్రయోగ మార్గం, శ్రేయ మార్గం అన్నప్పుడు ధర్మ అర్థ కామ ఈ మూడు కూడా ప్రయోగ మార్గం అని, ఒక మోక్షం మాత్రమే శ్రేయో మార్గము అని చెప్పని ఇది మన కఠోపనిషత్తులో చక్కగా వివరించినటువంటి అంశము. శ్రేయశ్చ ప్రేయశ్చ మనుష్యం ఏతత్తు, ఈ మనుష్యుని ఆశ్రయించి ఉన్నటువంటివి ఈ 4 మార్గాలు అని చెప్పని, ఈ 3 కూడా ప్రవృత్తి మార్గానికి సంబంధించి ఉన్నటువంటి అంశాలు. ఒక మోక్షం అనేటువంటిది మాత్రమే, శ్రేయ అనేటువంటి చెప్పేటటువంటి మోక్షం మాత్రమే నివృత్తి మార్గం యొక్క సంబంధమై ఉన్నటువంటి అంశము ఒక్కటే ఉందన్నమాట. రెండవది ఏంటంటే, ఈ మోక్షం అనబడేటువంటి దానికి తోడై ఉండేటువంటివి ఈ 3 కూడా భావించుకోవచ్చు. ధర్మ అర్థ కామము అనేటువంటి, ధర్మ అర్థ కామం. ధర్మము అని చెప్పనంటే లోకంలో శాస్త్రం బోధించేటువంటి మార్గంలో ప్రయాణం చేయటం ధర్మ మార్గము. ఇది కాలానుగుణ్యంగా కూడా ధర్మాలు అనేవి మారుతూ ఉంటాయి. ధర్మ అర్థ, అర్థ అంటే ప్రయోజనం, ఆర్జన. జీవితానికి మనకి కావాల్సినటువంటి వనరులు సమకూర్చుకోవాలి. ఎందుకంటే ప్రవృత్తి మార్గంలో అడుగు పెట్టాం కాబట్టి ఎన్నో అవసరాలు ఉన్నాయి. అదే సన్యాసి ఎక్కడో మఠాల్లో జీవించేవాడే ఉన్నట్లయితే ఈ అర్థమనందు వాళ్ళకి అంత అపేక్ష కలిగే అవకాశాలు పెద్దగా ఉండవు. మఠం, నిద్ర, సత్ర భోజనాలు చేస్తూ ఉంటారు. అలాగ భోజనం చేసుకోవటం, పోయి పడుకోవడం, ధ్యానం చేసుకోవటం. ఆశ్రమాల్లో కూడా ఎవరైనా సన్యాసం తీసుకున్నట్లయితే వాళ్ళకు కూడా గది ఏర్పాటు చేస్తారు. వాళ్ళకి బిల్లు కొడతారు, పోసుకుని చక్కగా ధ్యానం చేసుకోవచ్చు, పడుకోవచ్చు. కనుక వాళ్ళకి ప్రత్యేకంగా ఎలాంటి ఆదాయాలు లాంటి ఏం అవసరం లేదు. అది ఒక జీవన విధానం. లోకంలో చాలామంది ఉన్నారు ఆశ్రమాలలో. ఋషికేశ్ అనే ప్రాంతాల్లో కూడా వాళ్ళందరూ మధ్యాహ్నం అయిందా అంటే పోయి భోజనం చేసుకుంటారు. ఎక్కడెక్కడో సంచారం చేస్తూ ఉంటారు, ధ్యానం చేసుకుంటూ, జపం చేసుకుంటూ ఒంటరిగా జీవనం కొనసాగించుకుంటూ ఉంటారు. కాబట్టి వాళ్ళకి అర్థంతో పెద్దగా పని పడదు. మరి ఈ కుటుంబ వ్యవస్థలో ప్రవేశించి ఉండటం కారణంగా అనేకమైనటువంటి ఖర్చులు ఉంటాయి. కాబట్టి వాటి కోసముగా అర్థాన్ని, ధనాన్ని, వనరులు సమకూర్చుకోవాల్సి ఉంటుంది. తర్వాత వాటి ద్వారా మానవుడు కామ సంబంధమై ఉన్న తన కోరికలను నిర్వర్తింపజేసుకుంటూ ఉంటాడు. కనుక ధర్మం ద్వారా అర్థం అన్నారు, అర్థం ద్వారా కామం అన్నారు. కామం అంటే కోరికలు, ఎన్నో ఉంటాయి కోరికలు. కుటుంబంలో ఎవరికి ఉండే కోరికలు వాళ్ళకు ఉంటాయి. కోరికలు లేకుండా జీవించటం అని చెప్పినంటే ఎవరికి కూడా సాధ్యమయ్యే పని కాదు. ఎవరికి ఉండే కోరికలు వాళ్ళకు ఉంటాయి. ఆ కోరికలు సాత్వికమై ఉన్నాయా, రాజసిక సంబంధమై ఉన్నాయా, తామసిక సంబంధమై ఉన్నాయని ఎవరికి వారు విచారించుకోవాల్సి ఉంటుంది. అందుచేత ఈ ప్రకారంగా ఈ మూడింటిని కలిపి శ్రేయశ్చ ప్రేయశ్చ, దాన్ని ప్రయోగ మార్గము అని చెప్పి అన్నారు. 4వదిగా ఉన్నటువంటి మోక్షము శ్రేయో మార్గము అని చెప్పి అంటారు. కాబట్టి శ్రేయో మార్గాన్ని నివృత్తి మార్గం ద్వారా సాధించుకోవాల్సి ఉంటుంది. వాళ్ళు ఎవరైనా కావచ్చు, సన్యాసులే ఉండవచ్చు, గృహస్థులే ఉండవచ్చు, బ్రహ్మచారులే ఉండవచ్చు, వానప్రస్థులే ఉండవచ్చు. ఎవరైనా కానీ ఈ మరి మోక్షం అనబడేటువంటిది నివృత్తి మార్గం ద్వారానే సాధించుకోవాల్సి ఉంటుంది తప్ప అది ప్రవృత్తి మార్గం వల్ల లభ్యమయ్యేది కాదు. ప్రవృత్తించ బంధం నివృత్తించ మోక్షం, భగవద్గీత అన్నమాట. కాబట్టి నివృత్తి మార్గము సోహంభావ ధ్యాన మార్గము హంస యొక్క ఆశ్రయం ద్వారా పంచకోశాలను అధిగమించి పంచకోశాతీతమై ఉన్నటువంటి స్వరూప అనుభవమును పొందేటువంటి యొక్క మార్గంలో తప్పనిసరిగా ప్రయాణం చేయాల్సి ఉంటుంది. అంతే. ఎవరికి కూడా జన్మతః లభ్యమయ్యేటువంటిది కాదు.
స్వాభావికముగా ఏర్పడేటువంటిది మాత్రం కాదు. జన్మతః ఏర్పడేటువంటివి జీవితంలో ఉన్నాయి, చాలా ఉన్నాయి మానవునికి. అవి జన్మతః వానికి ప్రాప్తమై ఉన్న జ్ఞానేంద్రియాలు, కర్మేంద్రియములు, అంతరేంద్రియములు, అవయవాలు మొదలైనటువంటి యొక్క మానవ సంబంధ జీవన విధానాలన్నీ కూడా జన్మతః వచ్చినటువంటివి. అట్లా మానవునిలో స్వాభావికముగా చేరి ఉన్నటువంటివి జాగ్రత్త అవస్థ, స్వప్నావస్థ, సుషుప్తి అవస్థ, ఈ మూడు కూడా స్వాభావికముగా ఏర్పడ్డాయి. ఇవి కాదని ఎవడో కూడా జీవించే అవకాశాలు లేవు. ఇవి కాదని ఎవరో కూడా జీవించే అవకాశాలు లేవు. ఒక అవస్థతోనే జీవితం గడుపుతాను అని చెప్పి అనుకున్నా కానీ మిగతాయి ఊరుకోవు. ఒకే ఒక అవస్థతో సంబంధం పడి ఉండే అవకాశాలు లేవు, ఎవరికీ లేవు. ఎందువల్లంటే స్వాభావికంగా ఏర్పడినటువంటి అవస్థలు కాబట్టి అవి మనం వద్దనుకున్న ఆ మూడు కూడా సర్కిల్ వేస్తూ ఉంటాయి, తిరుగుతూ ఉంటాయి. 1 by 1, ఒకటి తర్వాత ఒకటి అట్లా వచ్చే విధానాలు అవి స్వాభావికంగా ఏర్పడినటువంటి విధానాలు. ఒక మోక్షం అనబడేటువంటి తురియం, యోగ సమాధానం అనబడేటువంటిది మాత్రమే అది ఎవరికి వారు ఇష్టపడి కష్టపడి సంపాదించుకోవాల్సిన అంశము. ముందు ఇష్టపడాలి, దానికోసంగా కష్టపడాలి. ఊరకే రాదు, మోక్షం అనేది ఊరకే రాదు. అది ప్రయత్నంలో భాగమై ఉన్నది. ప్రయత్నాత్ యతమానహతు యోగి సంశుద్ధ కిల్బిషః. ప్రయత్నాత్ కనుక ప్రయత్నం ద్వారా వచ్చేది మోక్షము, అప్రయత్నంగా వచ్చేది మృత్యువు. మరణం కోసం ఎవడు ఏం చేయాల్సిన అవసరం లేదు. బావిలో దిగుదామా, ఊరేసుకుందామా, రైలు కింద పడదామా అని చాలామంది మరణం కోసంగా అగాయిత్యాలుగా చేస్తూ ఉంటారు, ఆవేశంలో చేస్తూ ఉంటారు. ఏదో ఆవేశం ఉడుతుంది ఇంట్లో, ఎవరన్నా అన్నారని చెప్పాను, ఉన్నాసులు పోయాయని చెప్పాను, ఏదైనా బాధ కలిగినట్లయితే, మనసు కొంచెం అశాంతికి గురైతే ఎమ్మటి ఇలాంటి మార్గాలు మానవుడు ఎదుగుతాడు. కనుక మరణం కోసం ఎవడో కూడా ఏ ప్రయత్నం చేయాల్సిన అవసరం లేదు, అది వచ్చే తీరుతుంది. ఎంత వద్దనుకున్నా మరణం మాత్రం తథ్యం, తప్పదు. కానీ మోక్షం అనేటువంటిది అది స్వతసిద్ధంగా వచ్చేది కాదు. ప్రయత్నాత్ యతమానహతు యోగి సంశుద్ధ కిల్బిషః. యోగి సంశుద్ధ కిల్బిషః. యోగి అయి హంస యొక్క ఆశ్రయం కలిగి నివృత్తి మార్గ విధానముగా ఉండి సంశుద్ధ కిల్బిషః అనేక జన్మలుగా ఉన్నటువంటి పాపములను ధ్యానం ద్వారా అతడు కడిగేసుకోవాల్సి ఉంటుంది. స్నానం, మనోత్యాగం, శౌచం, ఇంద్రియ నిగ్రహ అని స్కందోపనిషత్తు. స్నానం మనోమల త్యాగం, స్నానం లోనున్న సూక్ష్మదేహాన్ని మరి యోగము ద్వారా జ్ఞాన స్నానం చేసి దాంట్లో ఉన్నటువంటి మాలిన్యాలన్నింటినీ కూడా ఎవరికి వారు పోగొట్టుకోవాల్సి ఉంటుంది. ఎవరు పోగొట్టే విధానాలు లేవు. నీ దేహానికి ఏమన్నా మట్టి మసి ఏర్పడితే ఇతరుల సహాయంతో ఏదైనా పోగొట్టుకోవచ్చేమో కానీ స్థూల సూక్ష్మ దేహంలో ఏర్పడేటువంటి యొక్క మాలిన్యాలు ఎవడికి వాడు కడుక్కోవాలి తప్ప ఎవరూ కడిగే అవకాశాలు లేవు. యోగి సంశుద్ధ కిల్బిషః. నీవు సంపాదించుకున్న కర్మలు కిల్బిషః అంటే పాపాలు, దోషాలు అన్నమాట. అవి సూక్ష్మ దేహంలో పడి ఉన్నాయి. వాటిని ఎవరికి వారే యోగము ద్వారా, ధ్యానము ద్వారా మొత్తం కూడా కడిగేసుకోవాల్సి ఉంటుంది. కడుక్కోకపోతే అవి ద్వారా అనేక జన్మలు, పరంపర జన్మలు ఏర్పడే అవకాశం అనేటువంటిది ఉంటుంది. కాబట్టి మోక్షం అనబడేది మాత్రమే ప్రయత్నంలో భాగమై ఉన్నది. మిగతావన్నీ కూడా మానవునికి స్వతసిద్ధముగా, స్వాభావికముగా ప్రకృతి ద్వారా అవి నియంత్రణ చేయబడి ఏర్పడి ఉన్నాయి. నియంత్రణ అంటే తప్పనిసరిగా వాటిని పొందాల్సిందే అని అర్థం. నీకు ఇష్టం లేకపోయినా పొందాల్సిందే. నాకు నిద్ర అంటే ఇష్టం లేదండి అని ఒకవేళ అన్నావు అనుకో, ఎన్ని రోజులు కూర్చుంటే నిద్రపోకుండా కనుక ఒకవేళ కూర్చున్నా ప్రకృతి ఊరుకోదు, ఏదో సమయంలో పడవేస్తుంది, నిద్ర తీసుకుంటుంది, నిద్రపోవాల్సిందే.
నిద్రపోయాక మేలుకోను అని అంటావా? అది నీ చేతుల్లో లేదు. నిద్ర అనేది అయిపోయిన తర్వాత మెలకు వచ్చే తీరుతుంది. ఎంత తణుకులాడినా, ఎంత పడుకున్నా, ఏం చేసుకున్నా నిద్ర అనేది వంటిది అది రాకుండా నువ్వేం చేయలేవు. అయిపోయింది, వదిలిపెట్టేసింది అన్నమాట. కాబట్టి ప్రకారం ఇవన్నీ కూడా ప్రకృతి యొక్క విధానంలో స్వాభావికముగా ఏర్పడ్డటువంటి అంశములు. అట్లనే జ్ఞానేంద్రియ కర్మేంద్రియాలు కూడా పరమాత్మ స్వాభావికముగా ఉన్న కర్మలుగానే చెప్పుకొస్తూ ఉన్నాడు. స్వభావస్తు ప్రవర్తతే అంటూ ఉన్నాడు. ప్రకృతే క్రియమానాని గుణై కర్మాణి సర్వశః అహంకార విమూఢాత్మ కర్త అహం ఇతి మన్యతే. అహంకార విమూఢాత్మ, విమూఢుడై ఉన్నటువంటి వాడు అహంకారముతో నేను కర్త అని చెప్పి అనుకుంటాడు. కానీ నీవేం కర్తవయ్యా? ప్రకృతే క్రియమానాని, ప్రకృతి పరంగా స్వాభావికముగా ఏర్పడ్డటువంటివన్నీ కూడా గమనించండి. వాటి స్వభావానుగుణ్యముగా పోతూ ఉంటాయి. నేత్రేంద్రియమాను చూడమాకే అని చెప్పి అన్నానండి. అది చూస్తూనే ఉంటుంది. నీ మాట ఎక్కడ లెక్క చేసింది? శ్రోత్రేంద్రియమాను వినమాక అని చెప్పని ఏమన్నానండి. మీ ఇంట్లో కాబట్టి నువ్వు ఏర్పాటు చేసుకున్నావు, స్విచ్లు ఏర్పాటు చేసుకున్నావు. ఒక స్విచ్ ఆన్ చేసావంటే ఫ్యాన్ తిరుగుతుంది, ఆఫ్ చేసావంటే ఫ్యాన్ ఆగిపోతుంది. ఇంకో స్విచ్ ఆన్ చేసావు, బొలి వెలుగుతుంది. ఆఫ్ చేసావంటే ఆగిపోతుంది. ఇంకో స్విచ్ ఆన్ చేసావా అని చెప్పనంటే మరి వాషింగ్ మెషిన్ కానీ ఇంకా ఏసీ కానీ అన్నీ కూడా ఒక్కొక్క స్విచ్ వేస్తే పనిచేస్తాయి, స్విచ్ ఆఫ్ చేస్తే గమ్మున ఉంటాయి. ఇది నీ గృహములో ఏర్పాటు చేసుకున్నటువంటి విధానం. నీ అధ్యయనములో చేరి ఉన్నటువంటి వస్తువులు. నీకు అవసరమైతే నువ్వు స్విచ్ ఆన్ చేసి నువ్వు వాడుకోవచ్చు, అవసరం లేకపోతే స్విచ్ ఆఫ్ చేసి అట్లాగా పెట్టుకోవచ్చు. అది నీ ఇష్టం, నీ అష్టానుగుణ్యంగా ఏర్పడినటువంటి. ఆ ప్రకారంగా నీ శరీరంలో ఏర్పడేటువంటి జ్ఞాన కర్మేంద్రియ అంతరేంద్రియాలు నీ చేతుల్లో స్విచ్లు లేవు. కొన్ని ప్రకృతి పరంగా ఏర్పడ్డటువంటివి అంతే. ప్రకృతి అధ్యయనంలో ఉన్న ఎంతవరకు అదేమన్నా చేస్తే ఆగాల్సిన తప్ప నువ్వు ఆపి తాగేటువంటివి కావు. నేత్రేంద్రియమా చూడమాక అని చెప్పి అనండి, అది చూస్తానే ఉంటుంది. శ్రోత్రేంద్రియమా నువ్వు వినమాకే అని చెప్పి అనండి, అది వింటానే ఉంటుంది. ఎవడో తిడతా ఉన్నాడు, వినలేకపోతా ఉన్నావు, చెవులు మూసుకున్నా వినబడతానే ఉన్నాయి, తట్టుకోలేకపోతా ఉన్నావు. ఆజ్ఞాపించు, శ్రోత్రేంద్రియమా కాసేపు నువ్వు ప్రశాంతంగా ఉండు, ఏ వినమాక అని చెప్పి అనే విధానంగా చెప్పండి, అది వింటానే ఉంటుంది. ఈ అధ్యయనంలో ఏర్పడిన వస్తువు కాదు, ప్రకృతి అధ్యయనంలో ఉంది అది. అట్లా మిగతా ఇంద్రియాలు, త్వగేంద్రియం స్పర్శ గ్రహిస్తూనే ఉంటుంది, ఘ్రాణేంద్రియం గంధాన్ని ఆగ్రానిస్తూ ఉంటుంది. ఇట్లాగా అంతరేంద్రియాలు మనస్సు ఆలోచించడము, బుద్ధి నిశ్చయించడం, అహంకారం అభిమానించడం, లోపల ఉండి పనిచేసేవి అవి, బయట ఉండి పనిచేసేవి ఇవి. ఇవన్నీ కూడా స్వాభావికముగా ప్రకృతి విధానాలుగా ఉండి అవి పనిచేసేటువంటివి అన్నారు. అట్లా శారీరక సంబంధమై ఉన్నటువంటి విషయాలు కూడా కొన్ని ప్రకృతి పరంగా ఏర్పడ్డటువంటి విధానాలే. అవన్నీ కూడా వాటికి ఒక నియమ నిబంధనలుగా మానవుడు ఏర్పాటు చేసుకుని ఆ మార్గాలలో వాడు పోయే ప్రయత్నం చేసుకుంటూ ఉన్నాడు తప్ప అవి నీ అధ్యయనంలో మాత్రము లేవు. అవి ప్రకృతి యొక్క నియామకాన్ని పాటిస్తూ ఉంటాయి. స్వభావస్తు ప్రవర్తతే, స్వభావం స్వస్వభావ వాటికి ఉన్నటువంటి స్వభావాలన్నీ కూడా స్వాభావిక విధానముగా అవి పనిచేస్తూ ఉన్నాయి అంతవరకే. అది ఒకవేళ పని చేయకుండా కావాలని చెప్పారంటే అది కూడా మరి ప్రకృతి పరంగా ఏర్పడ్డటువంటి ఒకనొక దశ అవస్థ, దాని సుషుప్తి అవస్థ అని చెప్పి అన్నారు. అలాంటి ఆ సుషుప్తి అవస్థ అనేటువంటిది ఇంద్రియాలని పనిచేయకుండా అవస్థ చేస్తుంది. అది రావాలి, అది నువ్వు రమ్మంటే రాదు. దానికై అది ఒక స్వాభావికం, అది కూడా ఏర్పడి ఉన్నది. ఆ ప్రకారంగా అది వచ్చినప్పుడు సర్వేంద్రియాలు కూడా ఉపశమించి క్రియారహితముగా ఉండిపోయే పని. అట్లా ప్రకృతి పరంగా ఏర్పడి ఉన్నటువంటి అంశాలు ఇవన్నీ కూడా ఏమి మనం కావాలంటే రాదు, వద్దంటే అదేమి మానుకోదు.
ప్రకృతే క్రియమాణాని గుణై కర్మానుసరం. అహంకార విమూఢాత్మ, వీడు అహంకారుడై విమూఢుడై కర్తాహం, నేను కర్త అనే విధానంగా భావించుకుంటూ ఉన్నాడని పరమాత్మ కొంత సురుకు అంటించాడు. అందుచేత ఈ ప్రకారంగా మరి ఏ ఏ ఏ ఇంద్రియాలైతే అట్లా ప్రవర్తించేవిగా ఉన్నాయో ఆ ప్రవర్తించే విధానంలో మనం చూసుకోవాల్సింది ఏమిటని చెప్పానంటే, ఈ విధంగా ప్రవర్తించేటువంటి వాటి వల్ల ప్రమాదాలు ఎక్కడెక్కడ పొంచి ఉన్నాయి, ఎక్కడెక్కడ వాటి విధానాలుగా మనకి ఇబ్బందులు వచ్చే అవకాశాలు ఉన్నాయి, అలాంటివి చూసుకుంటూ ముందుకు పోవడమే తప్ప ఇంకా వాటి గురించి నువ్వేమి కూడా చేయగలిగే అవకాశాలు కాదు. ఏది తింటే ఆరోగ్యమో ఏది తింటే అనారోగ్యమో చూసుకో, ఏది చూస్తే మంచిదో ఏది చూడకపోతే మంచిదో చూసుకో, ఏ ఏ శబ్దాలు వింటే బాగా ఉంటుందో ఏ శబ్దాలు వినకపోతే బాగుంటుందో గమనించి అలాంటి శబ్దాలు వినటానికి ఏదన్నా ప్రయత్నం చేయి, అలాంటి పదార్థాలు తీసుకోవటానికి ప్రయత్నం చేయి, అంతవరకే తప్ప మరి మీ ఇంద్రియాలన్నీ కూడా స్వతసిద్ధముగా స్వాభావికముగా అవి పనిచేసేటువంటి విధానాలే ఉన్నాయి. దీంట్లో గమనించాల్సిన అంశం ఏంటంటే, ప్రకృతి పరంగా ఏర్పడ్డటువంటి ఈ సముదాయం ఇంద్రియ గ్రామం అని పరమాత్మ పేరు పెట్టాడు. ఇంద్రియ గ్రామం, గ్రామం అంటే సముదాయం అన్నమాట, అది సముదాయంగా ఉన్నటువంటి ఇంద్రియ గ్రామం అన్నాడు. ఆ విధంగా ఉన్నటువంటి సముదాయం అనేటువంటిది అంతా కూడా మరి సుషుప్తి అవస్థ అనగా అజ్ఞానం అని అంటాం కదా, మూలా విద్య. అలాంటి అది వాట్లను పనిచేయకుండా చేయగలిగే విధానం దానికి మాత్రమే ఉన్నది. లోపల కారణదేహం అంటాం కదా, అవిద్య అన్నాం, కారణదేహం అన్నాం, మూలా విద్య అన్నాం, తమస్సు అన్నాం, చీకటి అన్నాం, ఏవో పేర్లు పెట్టారు. అంతా కూడా దానికి టోటల్గా చూస్తే కారణదేహము అని పేరు పెట్టారు. ఎందుకు కారణం అన్నారంటే అజ్ఞానం వల్లే జన్మలు ఏర్పడుతున్నాయి కాబట్టి జన్మ కారకముగా ఉన్నది కనుక దాని కారణ దేహం అనేది కూడా చెప్పుకొచ్చేమాట. అనగా మళ్ళా మనకి దేహాలు రావాలంటే ఎవరైనా మళ్ళీ ఈ దేహాలు కావాలనే అపేక్ష కలిగి ఉన్నారని చెప్పారంటే వాళ్ళందరికీ కూడా అజ్ఞానం అనేది దేవత, ఆమె అనుగ్రహంతోనే వాళ్ళ కోరికలు తీరే అవకాశం ఉంటుంది. వాళ్ళు తిరిగి మరలా ఈ శరీరాలను పొందే అవకాశం లాంటిది ఉంటుంది. అలాంటి దేహాలు పొందాలని చెప్పి అన్నట్లయితే నీకు లోన ఉన్నటువంటి మూలా విద్య చాలా అవసరమై ఉంటుంది. మూలా విద్య అన్నాం, కారణదేహం అన్నాం దాని కారణంగానే దేహాలు వస్తాయి. స్థూల సూక్ష్మములు రెండు కలుగుటకు మూలమగు అజ్ఞానము అని కూడా నారాశతకంలో చెప్పిన మాట. స్థూల దేహం నీకు రావాలని చెప్పనంటే లోన ఉన్నటువంటి కారణదేహమే దానికి కారణము అని చెప్పనన్నారు. అజ్ఞానం ఉండాలి, అజ్ఞానం ఉంటేనే మళ్ళా జనించే విధానము. లోకంలో చాలామందికి అపేక్షలు ఉన్నాయి, మళ్ళా జనించాలి, మళ్ళా ఈ విధంగా పుట్టాలి, మంచి మంచి చక్కగా మంచి జీవన విధానం గడుపుకోవాలి అనేటువంటి అపేక్షలు గలవాళ్ళు లోకంలో చాలామంది ఉన్నారన్నమాట. ఏదో కొద్ది మంది మాత్రమే నాకు ఈ జన్మలు వద్దు, నాకు కర్మలు వద్దు, నేను కేవలం మోక్షాన్ని పొందాలి అనేది లోకంలో కొద్ది మందిలో మాత్రం మోక్షాపేక్ష తప్ప చాలామందిలో తిరిగి మరలా జన్మించాలనేటువంటి యొక్క అపేక్ష కలిగినటువంటి వారి లోకంలో చాలామంది 100% వేసుకోవచ్చు నా ఉద్దేశం. ఎంతమంది వేసుకుంటే సరిపోతుందో మీరు ఆలోచించుకోండి. ఒక 10% వరకు నాకు ఈ జన్మ వద్దు, మోక్షం కావాలి అనేటువంటి అపేక్ష ఉన్నటువంటి వాళ్ళు కొద్దిమందే ఉన్నారు. పరమాత్మ కూడా చెప్పిన మాట, మనుష్యానాం సహస్రేషు కశ్చిత్ అని చెప్పిన అన్నారు. అనేక వేల మందిలో కశ్చిత్ ఒకానొకడే అని పరమాత్మ చెప్పాడు. వందల మంది కాదు, వేల మందిలో ఏ ఒకానొకడో అని చెప్పిన అన్నారు. కాబట్టి ఈ ప్రకారంగా చూస్తే లోకంలో మరి ఎంతమంది ఉన్నారు ఆధ్యాత్మికం తెలిసినటువంటి వాళ్ళు, తత్వజ్ఞానం పట్ల అపేక్ష ఉన్నవాడు, తత్వజ్ఞానం చక్కగా శీలించిన వాడు. కాబట్టి మోక్ష విధానం అంతా ఉపనిషత్తులు బోధిస్తున్నాయి, భగవద్గీత బోధిస్తున్నాయి. ఇటు ఉపనిషత్తుల యొక్క విషయాన్ని ప్రతిపాదన చేస్తూ చక్కగా అధ్యయనం చేస్తూ ఉన్న వాళ్ళు ఎవరున్నారు లోకంలో? చాలా తక్కువ మంది. అది కూడా భారతదేశంలో ఎన్నో ఉన్నాయి సాంప్రదాయాలు, బౌద్ధము, జైనము, కాపాలికము, శాక్తేయము, వైష్ణవము, ఇంకా విశిష్టాద్వైతము, ఇట్లా చాలా రకాలు అన్నీ ఉన్నాయి.
వీళ్ళందరూ కూడా ఉపనిషత్ ప్రతిపాదనమైనటువంటి విషయాన్ని పెద్దగా తీసుకోరు వాళ్ళు. వాళ్ళ వాళ్ళ మతానుగుణ్యముగా వాళ్ళ అభిప్రాయం పోతారు కానీ అవి తీసుకునే విధానం లేదు. ఇటీవల కాలంలో ఏర్పడ్డటువంటివి బౌద్ధము, జైనము ఇలాంటివన్నీ కూడా తర్వాత కాలంలో కాలాంతరంలో ఏర్పడ్డాయి. వాళ్ళందరూ కూడా వాళ్ళ వాళ్ళ మార్గాలు ఏర్పాటు చేసుకున్నారు. ఆ సిద్ధాంతాలని వాళ్ళు నమ్ముకుని ఆ మార్గంలో ప్రయాణం చేస్తూ ఉన్నారు. కానీ ఇక్కడ ఉపనిషత్తులు మాత్రమే మరి మోక్ష విషయము, బ్రహ్మజ్ఞాన విషయం, బ్రహ్మతత్వ విషయం ఇవన్నీ కూడా చెప్పుకొస్తూ ఉన్నాయి. కాబట్టి వాటిని ప్రామాణికంగా తీసుకుని పోయేటువంటి వాళ్ళు లోకంలో చాలా తక్కువ మంది ఉన్నారు. అట్లాగా మరి భారతదేశంలోనే ఒక 10% వరకు మాత్రమే తప్ప మిగతా వాళ్ళంతా కూడా ఎవరి మార్గాలు వాళ్ళకు ఉన్నాయి, ఎవరి యొక్క సిద్ధాంతాలు వాళ్ళకు ఉన్నాయి, ఎవరి నమ్మకాలు వాళ్ళకు ఉన్నాయి. వాళ్ళు ఆ మార్గాల్లో పోతూ ఉన్నటువంటి విధానము. అలాగా పోయేటువంటి వారికి మోక్షం వస్తుందా, మోక్షం రాదా అనేటువంటి విషయం మీద కృష్ణ పరమాత్మల వారు కూడా ఒక అభిప్రాయం చెప్పుకొచ్చారు. ఏ శాస్త్ర విధిముసృజ్య వర్తతే కామకారత నససిద్ధిం నవాప్నోతి నసుఖం నపరాంగతిం అని కూడా చెప్పుకొచ్చారు. ఎవరు శాస్త్ర విధిం ఉపనిషత్తుల యొక్క సంబంధమైన ప్రతిపాదన సంబంధమై ఉన్న విషయాన్ని ఉసృజ్య వదిలిపెట్టేసి కామకారత తన సొంత వ్యవహారాలుగా సిద్ధాంతాలను ఏర్పాటు చేసుకుని చాలామంది లోకంలో పోతూ ఉన్నారు. అలాగా పోయేటువంటి వారికి నససిద్ధిం నవాప్నోతి నసుఖం నపరాంగతిం, సిద్ధి కానీ మోక్షం కానీ పరమగతి కానీ వాళ్ళకి ఆ ప్రకారంగా పోయే వాళ్ళకు ఉండే అవకాశాలు లేవని భగవద్గీతలో పరమాత్మ చెప్పిన మాట. తస్మాత్ శాస్త్రం ప్రమాణంతే. అందువల్ల ఎవరైనా మోక్షాన్ని కోరుకున్నటువంటి వారు ఉపనిషత్తుల సంబంధ అంశాన్నే వాళ్ళు ఆశ్రయించాల్సి ఉంటుంది. తస్మా శాస్త్రం ప్రమాణంతే కార్యకారి వ్యవస్థితో జ్ఞాత్వా శాస్త్ర విధానముక్తం కర్మకర్తం వ్యవహారసి అన్నారు. కాబట్టి భారతదేశంలో మరి భారతీయ సంస్కృతిగా మరి వేద సంస్కృతిగా చెప్పేటువంటి ఇక్కడే చాలామంది దాని యందు మక్కువ లేకుండా, ఇష్టం లేకుండా, దాని మీద ప్రామాణిక బుద్ధి లేకుండా పోయే వాళ్ళు ఉన్నారు. ఇక విదేశాలు ఎన్నో ఉన్నాయి, ఇంకా అక్కడ మానవ సముదాయం ఉన్నది. ఇతర దేశాలు చాలా 190కి పైగా దేశాలు ఎన్నో ఉన్నాయి. వాళ్ళకి ఏమన్నా ఉపనిషత్ మార్గం ఉన్నదా, వాళ్ళకి ఏమన్నా జ్ఞానతత్వం యొక్క అధ్యయనం ఉన్నదా? ఏమీ లేదు. వాళ్ళు కేవలం వాళ్ళ యొక్క జీవన విధానాన్ని పుట్టారు కాబట్టి, పెరిగారు కాబట్టి ఆ విధంగా సాగుకుంటూ అన్ని జీవులతో పాటు వాళ్ళు కూడా కామ సంబంధమై ఉన్న భోగాలు భోగిస్తూ ఐశ్వర్యాలు సంపాదించుకుంటూ సొసైటీలో గొప్పగా వాళ్ళు బతుకుతూ పోతున్న విధానమే తప్ప ఈ నివృత్తి మార్గ విధానం, మోక్ష విషయం వాళ్ళకు కూడా లేని విధానంగా చూసినట్లయితే 100కి 90% కాదు, ఇంకా పైనే మనం భావించుకోవాల్సి ఉంటుంది. మిగతా వాళ్ళంతా చాలా వరకు ఏంటంటే ఈ సిద్ధాంతాన్ని కోరుకుంటూ ఉన్నారు, మళ్ళా పుట్టాలనేటువంటి అపేక్షలు ఉన్నటువంటి వారు. కాబట్టి వాళ్ళందరికీ కూడా ఉపకరించేటువంటిది ఏంటంటే లోన ఉన్నటువంటి మూల విద్య, అజ్ఞానము, తమస్సు. దానివల్లే ఈ దేహాలన్నీ కూడా వస్తూ ఉంటాయి. కర్మానుగుణ్యముగా వాళ్ళు ఎక్కడెక్కడ ఏ దేహాలలో ఎక్కడెక్కడ ఏ గృహాలలో పుట్టాలో అందు కర్మ సిద్ధాంత విధానంగా పోయే విధానం ఉంటుంది. కాబట్టి అందుచేత సాధారణంగా లోకంలో ఎంతమంది మరి బ్రహ్మజ్ఞానం కోరే వాళ్ళు ఉన్నారు, బ్రహ్మానుభవాన్ని కోరే వాళ్ళు ఉన్నారు అని చెప్పనంటే చాలా తక్కువ మంది ఉన్నారు. ఈ విధముగా ఉన్నటువంటి చెప్పేటువంటి మూల విద్యగా కారణదేహముగా చెప్తూ ఉన్నాం కదా, ఆ కారణదేహము అనబడేది మాత్రమే ఏవైతే పనిచేస్తూ ఉన్నాయో ఇంద్రియాలు వాట్లను పనిచేయకుండా ఒకంత కాసేపు చక్కగా తన వద్ద పెట్టుకుని మళ్ళా వ్యవహారంలోకి పంపించే విధానం ఉన్నది. గమనించండి, నా చెప్పుకున్నాం కదా, స్వతసిద్ధముగా ఏర్పడి ఉన్నటువంటి ప్రకృతి విధానాలు అవి మన యొక్క నియామకం కాదు, మనం ఏదో ఇష్టపడి చేసుకున్నది కాదు, మనం ఏదో చెబితే మన యొక్క మాటను మన్నించి ఆయన చేసిందేమి కాదు. అదంతా కూడా ప్రకృతి పరంగా ఏర్పడ్డటువంటివి. ఏమి పైన కళ్ళు ఉండాలి, ఈ పక్క చెవులు ఉండాలి, ఇక్కడ నోరు ఉండాలి, మధ్యలో ముక్కు ఉండాలి, మనమేం చెప్పాం వాటికి ఏమన్నా. ఆ పైన తలకాయలో బ్రెయిన్ ఉండాలి, మెదడు ఉండాలి, దాని ద్వారా అన్ని పనులు జరిగేట్లుగా ఆ నియామకం ఉండాలి, అయితే అది ఆలోచించే విధానంగా ఉండాలి, అన్నిటినీ కూడా శాసించే విధానంగా ఉండాలి. అలాగా దాన్ని తయారు చేయండి అని మనమేం చెప్పామా? అక్కడి నుంచి నర్మ సిస్టమ్స్ అన్నీ కూడా ఆయా అవయవాలన్నింటినీ కూడా వ్యాప్తమై మరి ఆజ్ఞాపిస్తూ ఉంటే మెదడు ఆయా పనులన్నీ కూడా ఆయా అవయవాలు చేసుకుపోయే విధానము శరీరంలో
అనేక లంగ్స్, కిడ్నీస్, అన్నవాహిక, బ్రెయిన్ ఇవన్నీ కూడా మనం ఆలోచించి మనం చెప్పింది కాదు, మనం చెప్తే ఆయన చేసింది కాదు. అదంతా ప్రకృతి పరంగా లోనున్నటువంటి ఆ సర్వేశ్వరుడు ఆయన గారు ఆలోచించుకుని ఏది ఎక్కడ ఉండాలో, ఏది ఉంటే వాడు జీవించే అవకాశం ఉంటుందో, ఏది ఏ పని చేయాలో అదంతా పెద్ద ప్లానుగా సర్వేశ్వరుడు ఆయన ఆజ్ఞతో ఏర్పడి ఉన్నటువంటి ప్రకృతి పరంగా ఏర్పడ్డటువంటివన్నీ కూడా అవి శరీర భాగాల్లో పనిచేస్తూ ఉన్నాయి. నువ్వేం పని చేయించే ప్రయత్నం నీకేం అవసరం లేదు. నీ ఆకలి అయిందో భోజనం చేసుకో, నిద్ర వస్తే పడుకో, అంతే తప్ప లోనేసిన ఆహారం జీర్ణం అవుతుందో లేదో, అది లోనకు పోయింది, జీర్ణం కాకపోతే ఎట్లాగా, మిషన్ అని పెట్టాలా, జీర్ణక్రియని జయించాలా అనే ఆలోచన నీకేం అవసరం లేదు. అది లోపల పరమాత్మ ఏర్పాటు చేసుకున్నాడు, ఆయన జీర్ణం చేసుకుంటాడు. ఏ ఏ యొక్క అవయవాలకు ఏ శక్తి పోవాలో, రసాలు పోవాలో మొత్తం ఆయన పంపిణీ చేసుకుంటాడు. వాత, పిత్త, శ్లేష్మాలు కానీ ఇతర ప్రాంక్రియాస్ ద్వారా ఇన్సులిన్ అనే ద్రవం కానీ ఇతర పసర్లు గీసర్లన్నీ కూడా అదొక పెద్ద సిస్టమ్, కర్మకారంగా సిస్టమ్గా ఉన్నది. అవన్నీ స్వతసిద్ధంగా ఏర్పడేటువంటి విధానము. దాని ద్వారా ఇంద్రియ యొక్క ఆహారాల ద్వారా జీర్ణమైనటువంటి పదార్థము ద్వారా మరొక పదార్థాలు కొన్ని అర్థాలు బయటకు పోవటము, దాంట్లో సారవంతముగా ఏర్పడేటువంటి యొక్క రేతస్సు అనేటువంటి యొక్క శుక్లముగా చెప్పేటువంటిది సారభూతము ఏర్పడేటువంటి పదార్థము, దాని ద్వారా కలిగేటువంటి యొక్క జీవన విధానం అనగా జీవుల యొక్క ఉత్పత్తి అనే ప్రక్రియ. ఇదంతా చూసినట్లయితే అది ఒక అనుశ్వతముగా, అనూహ్యముగా, ఊహకు అందకుండగా జరిగిపోతున్నటువంటి విధానము. ఇది ప్రకృతే క్రియమానాని గుణై కర్మాణి సర్వశ. పరమాత్మ చెప్పిన మాట ప్రకృతే క్రియమానాని. అదంతా ప్రకృతి యొక్క చట్రంలో, ప్రకృతి యొక్క శాసనాలతో జరిగిపోతున్నటువంటి విధానాలుగా చెప్పిన మాట. కాబట్టి ఈ ప్రకారం మనం చెప్పుకుంది ఏంటంటే, ఏవైతే ఇంద్రియాలు, జ్ఞానేంద్రియాలు, కర్మేంద్రియాలు, అంతరేంద్రియాలు పనిచేస్తూ ఉన్నాయో, పనిచేసేటువంటివన్నీ కూడా పనిచేయకుండా ఒకవేళ ఉండాలని చెప్పనంటే నువ్వు చేయగలిగే ప్రయత్నం కాదు. అది అజ్ఞానం అనేటువంటి యొక్క మూల విద్య. దాని ద్వారా ఏర్పడేటువంటి ఒక నిద్ర సంబంధమై ఉన్నటువంటి అంశం. దాని ద్వారా ఏర్పడ్డప్పుడు అదే అన్నిటినీ కూడా పనిచేయకుండా తన వద్ద పెట్టుకునే విధానం చేసుకుంటుంది. దాని ద్వారా నీకు విశ్రాంతిగా ఉన్నటువంటి సుషుప్తి అవస్థ ప్రాప్తిస్తుందన్నమాట. అదే ప్రకారంగా రెండో అంశంగా చూసినట్లయితే మహాకారణం అని ఒకటి ఉందన్నమాట. మహాకారణం అనేటువంటిది అది మోక్షానికి మార్గం చూపేటువంటి విధానంగా ఉన్నది. అది కూడా ఏం చేస్తుందని చెప్పనంటే, దాన్ని ఆశ్రయించి కనుక ఉన్నట్లయితే ఆ మహాకారణం ఏవైతే ప్రకృతి పరంగా పనిచేసే ఇంద్రియాలు ఉన్నాయో అన్నింటినీ కూడా పనిచేయకుండా పెట్టగలిగేటువంటి యొక్క విధానం దానికి ఉందన్నమాట. ఈ రెండు మీరు గమనించుకోవాల్సిన అంశాలు. ఈ రెండు కూడా ఎక్కడా ఈ విషయాలు రావు. కాబట్టి స్వతసిద్ధముగా ప్రకృతి పరంగా ఏర్పడ్డటువంటి యొక్క ఏ ఇంద్రియాలు, సూక్ష్మదేహ సంబంధమై ఉన్న ఇంద్రియాలు ఉన్నాయో అవన్నీ కూడా మరి పనిచేయకుండా ఉంటేనే నీకు ఒక విశ్రాంతి అనేటువంటి యొక్క అంశం ఏర్పడే అవకాశం ఉన్నది. కాబట్టి ఆ విశ్రాంతి అనేటువంటి యొక్క అంశం నీకు ఎట్లా వస్తుందని చెప్పానంటే కారణదేహం యొక్క అనుగ్రహముతో, మూలా విద్య యొక్క అనుగ్రహముతో నీకు ఈ జాగ్రత్తాది అవస్థల నుంచి బయటపడి చక్కగా ఒక విశ్రాంతిగా ఉన్నటువంటి యొక్క స్థానంలో ప్రశాంత విధానం ఒకంత ఆస్వాదించి మళ్ళా వ్యవహారంలో రావటానికి కావాలంటే అది కారణదేహం. దాని ద్వారా జరిగేటువంటి అంశము ఇది. అందరూ లోకంలో సర్వమానవులు ఈ విధంగా ఆశ్రయించి ఉన్నారు. దీని యొక్క ఆశ్రయం ద్వారానే వాళ్ళు కొంత విశ్రాంతిని పొందడం అనేటువంటి, నిద్ర అనేటువంటి దాని ద్వారా విశ్రాంతిని పొందడం అనేది ఏర్పడుతున్నది. విశ్వంలో ఏ ప్రాణైనా కావచ్చు కాక మానవుడే కాదు. రాత్రి అయిందా అంటే అన్ని ప్రాణులు ఉపశమిస్తాయి కదా. కనుక ఏ ప్రాణికి కూడా ఈ వ్యవహారం ఉండదు. అన్నీ కూడా నిద్రానమై మరి విశ్రాంతి విధానంలో ఉంటాయి. కాబట్టి అలాంటిది రావాలని చెప్పన్నట్లయితే దాని ఏంటంటే అవిద్య అనేటువంటి యొక్క మూలా విద్య ఆశ్రయం ద్వారానే అలాంటి ఆ అంశము ఏర్పడేది తప్ప అది గనక మనకి అనుగ్రహించకపోతే మాత్రం తెల్లవారులు కూర్చోవాల్సిందే, పొద్దుగుకులు కూర్చోవాల్సిందే, ఇంద్రియాలు పనిచేస్తూనే ఉంటాయి. దానివల్ల ఎక్కువ కాలం మానవుడు జీవించే అవకాశం కూడా ఉండదు. ఒక్క 10 రోజుల పాటు నిద్రపోకుండా ఉండండి, బలవంతముగా మీరు కూర్చోండి. కానీ తర్వాత అసూలు వాసిపోయే పరిస్థితి ఏర్పడుతుంది.
కాబట్టి ఈ ప్రకారముగా కారణదేహము ద్వారానే స్వతసిద్ధముగా పనిచేసేటువంటి ఇంద్రియాల యందు విశ్రాంతి అనేటువంటి యొక్క అంశం దాని ద్వారా ఏర్పడుతుంది. అదే యోగులు అనబడేటువంటి వారు మహాకారణం అనబడేటువంటిది మరొకటి నాలుగవది ఉన్నది. ఆ మహాకారణం అది అర్ధమాత్ర సంబంధము, ఓంకార సంబంధము. దాని యొక్క ఆశ్రయం ద్వారా మరి సర్వేంద్రియాలు కూడా పనిచేయకుండా ఉండే విధానముగా దాని ద్వారా కలిగేటువంటి విధానం ఏర్పడుతుంది. సర్వేంద్రియంబులపశాంతి నందు సన్మనః పవనముల్ చంచలింపకయుండు అని రాముడు ఆంజనేయ స్వాముల వారితో చెప్పిన మాట. సర్వేంద్రియంబులపశాంతి నందు అన్నారు. సర్వేంద్రియములో కూడా ఉపశాంతి పొందటం అనేటువంటిది అది యోగులకు మహాకారణం ద్వారా ఏర్పడేటువంటి అంశము. ఇక భోగులకు కారణదేహం ద్వారా ఏర్పడేటువంటి అంశము. కనుక కారణదేహం ద్వారా ఏర్పడేటువంటి యొక్క అంశాన్ని గాఢ నిద్ర అన్నారు. అదే మహాకారణం ద్వారా ఏర్పడేటువంటి యొక్క అంశాన్ని యోగ నిద్ర అని చెప్పనే మాట పెట్టారు. అక్కడ ఇంద్రియాలు పనిచేయట్లేదు, ఇక్కడ పనిచేయట్లేదు కాబట్టి ఈ ప్రకారంగా ఉన్న దాని ఏమో గాఢ నిద్ర అని అన్నారు. అజ్ఞానం ద్వారా ఏర్పడే అంశాన్ని గాఢ నిద్ర అన్నారు. మహాకారణం హంస, మహాకారణం ద్వారా ఏర్పడేటువంటి దానిని అది యోగ నిద్ర. కాబట్టి యోగ నిద్ర పరవశ్యులే మహాత్ములు ఎంతోమంది ఉన్నారు. అయోగ నిద్ర అనే దాని ద్వారా సర్వేంద్రియాలను కూడా పనిచేయకుండా కేవలం ఆత్మ యొక్క ఆనందాన్ని ఆస్వాదించేటువంటి వారుగా మరి యోగ మార్గంలో ప్రయాణం చేసేవాళ్ళు వాళ్ళు దాన్ని ఆశ్రయించి ఆ విధంగా ఒక అనుభవాన్ని సంపాదించుకుంటూ ఉన్నారు. దాన్ని యోగ సమాధి అని చెప్పనే విధానంగా ఉన్న అనుభవం అన్నమాట. యోగస్థం యోగం యోగేన సంస్థితః ప్రశాంత మనసం ఏనం యోగినం సుఖం ఉత్తమం ఉపైది శాంతరజసం బ్రహ్మభూతం అకల్మషం సుఖేన బ్రహ్మ సంస్పర్శం. ఈ విధంగా యోగులైనటువంటి వాళ్ళకు ఆశ్రయం మహాకారణాశ్రయం ద్వారానే వాళ్ళు సర్వేంద్రియములలో ఉన్నటువంటి స్వాభావికమై ఉన్న ప్రవృత్తిని లేకుండా చేసుకొని ఇంద్రియ వ్యాపారం లేకుండా వాళ్ళు చేసుకుని యోగ నిద్ర సంబంధమై ఉన్న ఆత్మానందాన్ని వాళ్ళు పొందుతూ ఉన్న పరిస్థితి. ఈ ప్రకారముగా ఉన్నటువంటి విధానంలో చూసినట్లయితే ప్రతి ఒక్క మానవుని విధానములో ఏవైతే ఏర్పడి ఉన్నాయో అవన్నీ కూడా ప్రకృతి పరంగా ఏర్పడి ఉన్నాయి. స్థూల దేహం కానీ, సూక్ష్మదేహం కానీ, కారణదేహం ఇవన్నీ కూడా ప్రకృతి విధానమే. ప్రకృతి దాని బలవంతముగా ఏర్పడేటువంటి అంశాలు. అలాంటి వాటితో సకల జీవులు కూడా తమ తమ జీవన విధానాలని కొనసాగించుకుంటూ ఉన్నారు. అందువల్ల మరి ఇలాగా ఉన్నటువంటి వాట్లను ఒకటేమో ప్రవృత్తి మార్గము అని, మరొకటి నివృత్తి మార్గము అని చెప్పని ఈ రెండింటి అంశాలుగా మన కఠోపనిషత్తులో శ్రేయశ్చ ప్రేయశ్చ మనుష్యమేతతో తౌ సంపరిత్య వివినక్తి ధీర శ్రేయో హి ధీర అభిప్రేయసః వృణీతే శ్రేయశ్చ ప్రేయశ్చ మనుష్యమేతత్. కాబట్టి ఇది శ్రేయో మార్గము అనేటువంటిదిగా చెప్పిన మాట. అది మహాకారణ ఆశ్రయంలో కలిగేటువంటిది శ్రేయో మార్గము. ఈ ప్రేయో మార్గము అనేటువంటిది సూక్ష్మదేహము స్థూల దేహాల ద్వారా కలిగేటువంటిదేమో ప్రేయో మార్గము. అవి ఏంటంటే ధర్మార్థ కామ మోక్షానాం. ధర్మశాస్త్రం కూడా ఈ విషయం బోధిస్తూ ఉన్నది. కాబట్టి ప్రకారము 4 కూడా పురుషార్థములుగా చెప్పుకొచ్చిన మాట. ధర్మము ఉండాలి, అర్థము ఉండాలి, కామము ఉండాలి అనేటువంటి మాటగా చూసినట్లయితే ఒక జీవన విధానం ఏర్పడి ఉన్నది. కాబట్టి ఆ జీవన విధానానికి 3 కూడా ముడిపడి ఉన్నాయి. ఏమి ఎందువల్లంటే మరి ప్రవృత్తి విధానముగా ఒక మానవునికి జీవన విధానం ఒకటి ఏర్పడింది. జిజీవిషేతు శతం సమాహ కుర్వన్నేవేహ కర్మాణి జిజీవిషేతు శతం సమాహ ఏవం త్వయి నాణ్యదేదోస్న కర్మ లిపితే నరే అని ఈశావాస్యం కూడా బోధిస్తూ ఉన్నది. కుర్వన్నేవేహ కర్మాణి జిజీవిషేత్ జీవింపగోరుమో ఎంతకాలం అంటే
శతం సమాహ, శతం 100 కాలం పాటు ఆ జీవన విధానాన్ని ప్రకృతి ప్రసాదించింది. ఏమి 100 కాలం ప్రసాదించిందని చెప్పి అన్నారు ఈశావాస్యంలో. 100 కాలం ఉంటామా అని చెప్పనంటే సందేహమే. 50 ఏళ్ళకే పోవచ్చు, 60 ఏళ్ళకి పోవచ్చు, 30 ఏళ్ళకే పోవచ్చు, 20 ఏళ్ళకే పోవచ్చు. కాబట్టి పోవటానికి గల కారణాలు అంతర్గతంగా కూడా చెప్పే అంశాలే బాగున్నాయి. మతానికి ఏంటంటే శతమానం భవతు శతాయుహు, 100 ఏళ్ల కాలం ఆ జీవన విధానం ప్రకృతి పరంగా ఏర్పడ్డటువంటి అంశం కాబట్టి కురవన్నేవేహ కర్మాణి, కాబట్టి నువ్వు జీవితంలో నీ కర్మలు ఆచరించుకుంటూనే నీవు నీ జీవితాన్ని 100 ఏళ్ల కాలం పాటు గడుపుకోవయ్యా. కాబట్టి ఆ జీవితం పరమాత్మ ద్వారా ప్రసాదింపబడింది, ప్రకృతి ద్వారా ప్రసాదింపబడింది. దాన్ని మంచిగా ఆస్వాదించుకునే విధానంగా ఉన్నవాళ్ళు ఉన్నారు. అయితే ఆ జీవితాన్ని మరి పారమార్థికముగా ఏర్పాటు చేసుకుని కేవలం నివృత్తి మార్గ అంశాన్ని అవలంబించుకొని మోక్షానికి మాత్రమే అంకితమై ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారు. ఇవాళ రెండో అవకాశం లేదేక. నిరంతరముగా ధ్యానం చేసుకుంటూ తత్వచింతన చేసుకుంటూ మరి తాత్విక జీవనం చేసుకునేటువంటి వాళ్ళు కొద్దిమంది నివృత్తి మార్గం అవలంబించి ఉన్న వాళ్ళు ఉన్నారు. కానీ మరి మిగతా వాళ్ళంతా కూడా ప్రకృతి పరంగా మరి ప్రయాణం చేసే విధానంగా ఉంది కాబట్టి అలాగా ఉన్నటువంటి వారి కురవన్నేవేహ కర్మ అని సమస్త కర్మలు వాళ్ళు ఆచరిస్తూనే తమ జీవన విధానాలు చేసుకోవాల్సి ఉంటుంది. అలాగా జీవితం గడుపుకునేటువంటి వారు, ఎందుకంటే వచ్చిన జీవితం ఎవరో కూడా వదులుకుంటానికి ఇష్టపడరు. ఏమే తాత వయసు అయిపోయిందిగా పోవచ్చు కదే అనేటువంటి మాట అన్నాం అనుకోండి, నేను భారం అయిపోయానా అని చెప్పని అంటాడు ఆయన గారు. కనుక ప్రతి ప్రాణికి కూడా జీవించాలనేటువంటి యొక్క అపేక్ష స్వతసిద్ధంగా ఏర్పడి ఉన్నది. ఏ ప్రాణి మరణానికి సిద్ధపడదు. ఏదైనా అలాంటిది సంభవించిందా అంటే జీవితం కాపాడుకోవడానికి ఎంపర్లాడుతుంది. ఒక ఎలుక ఎమ్మంటే పిల్లి పడింది అనుకో, పిల్లికి ఆహారం అయ్యింది, ఎలుక దానికి ఆహారంగా ఏదో అనుకున్నది, దాన్ని తినాలని చెప్పే ఉద్దేశంతో బయలుదేరింది. అట్లాగా పిల్లిగారు ఆకలి కలిగి వచ్చినప్పుడు ఎలుక గారు, పిల్లిగారు మీకు ఆకలి అవుతున్నట్టుకుంటా, కాబట్టి మీరు సక్కమ్మగా నన్ను భోజనం చేయవచ్చు, మీ ఆకలి తీర్చుకోవచ్చు అని చెప్పని ఏమన్నా పిల్లి ముందుకు ఎలుక వస్తుందా? కనుక వచ్చిన జీవితాన్ని వదులుకోవడానికి ఆ ప్రాణి ఒప్పుకోదు, పరుగులు చేస్తుంది తన దేహాన్ని తన యొక్క ప్రాణాన్ని కాపాడుకోవటానికి. ఒక లేడీ ఏమంటే పులి పడింది అని చెప్పానంటే శక్తి ఉన్నంత వరకు దాని నుంచి బయటపడటానికి అది పరుగులు చేస్తానే ఉంటుంది. ఏ ప్రాణి మరణం అనేటువంటి ఒక వైపుకి ప్రయాణం చేయదు. అయితే ప్రకృతి పరంగా ఏర్పడుతుంది మరణం, అది సృష్టి యొక్క ధర్మం. జాతస్య హి ధ్రువో మృత్యు ధ్రువం జన్మ మృతస్య చ, అది విశ్వశాసనం, దాన్ని ఎవడో కాదంటానికి వీల్లేదు. జాతస్య పుట్టినవాడికి మరణం ధ్రువం, పోవటం ధ్రువం నిశ్చయం. ఎంతోమంది పోయారు అని చెప్పారంటే వాళ్ళు ఇష్టపడేం పోలేదు, ప్రకృతి యొక్క నియమాన్ని వాళ్ళు అవలంబించి వెళ్ళిపోయారు. ఎవరో కూడా ఎంత వయసు వచ్చినా కానీ జీవితం వదులుకోవటానికి ఎవరో కూడా ఇష్టపడే విధానాలు ఉండవు. ఏదో రకంగా కాపాడుకోవడానికి ఎన్నో మందు మెడిసిన్స్, ఎన్నో వైద్య సదుపాయాలు వాడుకుని ఇంకా ఉండాలనేటువంటి యొక్క అపేక్షతను లోకంలో మానవుడు ప్రయత్నం చేస్తూ ఉంటాడు. బ్రతుకు మీద తీపి యొక్క అంశము పుట్టుకతోనే మానవునికి ఏర్పడింది. ఆ బ్రతుకును కాపాడుకోవడానికి వాడు ప్రయత్నం చేస్తూనే ఉంటాడు. ఇది ప్రకృతి పరంగా ఉన్నటువంటి అంశాలు. ఈ ఎవరో కూడా వీటిని కాదనటానికి అవకాశాలు ఎవరికి కూడా లేవు. అందువల్ల ఆ వచ్చిన జీవన విధానాన్ని విజ్ఞులై ఉన్నటువంటి వారు, తత్వచింతన చేసేటువంటి వారు అది మోక్షం వైపుకు మళ్లించి ఆ మోక్ష విధానములో వాళ్ళ జీవన విధానాన్ని కొనసాగించుకుంటూ నిరంతరముగా యమ నియమ ఆసన ప్రాణాయామ ప్రత్యాహార ధారణ ధ్యాన సమాధులుగా వాళ్ళ ప్రయాణం కొనసాగుతుంది. ఎందుకంటే వాళ్ళ దృక్పథంలో మళ్ళీ మళ్ళీ రాబోది మానవ జన్మ అనేటువంటి సందేశాలు వాళ్ళు విని ఉన్నారు. ఏమి కాబట్టి వాళ్ళు ఇలాంటి తాత్విక చింతన విధానాన్ని అవలంబించి యమ నియమ ఆసన ప్రాణాయామాది అష్టాంగ ప్రక్రియలను కొనసాగించుకుంటూ మోక్షాన్ని పొందలనేటువంటి యొక్క అపేక్ష ఆధ్యాత్మిక పరంగా ఉన్నటువంటి వాళ్ళలో కలిగినటువంటి ఆలోచన.
అట్లనే జన్మ సిద్ధాంతాన్ని అంగీకరించకుండా ఉండే సిద్ధాంతాలు కొన్ని ఉన్నాయి. మళ్ళా పుట్టేది లేదయా, ఇదే పుట్టాం, ఇదే చివరి పుట్టుగా, మళ్ళా జన్మలు రావు, మళ్ళా పుట్టే అవకాశాలు లేవు అనేటువంటిదిగా నాస్తికులలో ఉన్నది, ఇస్లామికులో ఉన్నది, కొంతమందిలో ఉన్నది. కాబట్టి వాళ్ళు వచ్చిన జన్మను బాగా అనుభవించాలి, బాగా భోగాలు శీలించాలి అనేటువంటి అపేక్షతో వాళ్ళు ఆ విధంగా పోతూ ఉన్నారు. కాబట్టి ప్రకారముగా మరి ఆ వచ్చినటువంటి యొక్క జీవితాన్ని ఇటు ప్రవృత్తి విధానముగా అటు నివృత్తి విధానముగా అనే దానికి ప్రవృత్తించ నివృత్తించ గీత అన్నమాట, శ్రేయశ్చ ప్రేయశ్చ అని కఠోపనిషత్తు చెప్పిన మాట. ఈ ప్రకారముగా శ్రేయో మార్గము ప్రేయో మార్గము అని చెప్పిన విధానాలలో ధర్మ అర్థ కామ అనేటువంటి వారికి మాత్రమే ప్రేయో మార్గం అనేటువంటిదిగా చెప్పుకొచ్చారు. ఒక్క చివరిలో ఉన్నటువంటి యొక్క మోక్షం మాత్రమే శ్రేయో మార్గము అని చెప్పనే మాటగా చెప్పుకొస్తూ దీంట్లో కఠోపనిషత్తులో చాలా అద్భుతంగా యమధర్మరాజుల వారు దీని విషయం మీద ఎంతో ప్రతిపాదనగా ఆయన చెప్పుకొచ్చిన అంశాలు ఉన్నాయి. కాటకవల్లి చాలా గొప్పది. 2 అధ్యాయాలు 6 వలులుగా ఉన్నటువంటిది, మొత్తం 6 వలులుగా ఉన్నటువంటి కఠోపనిషత్తులు అద్భుతముగా యముడు ఆ విషయం మీద చెప్పుకొచ్చే విషయం ఉన్నది. సరే, ఇక్కడ కూడా అర్జునుడు మరి వ్యామిశ్రేణేవ వాక్యేన బుద్ధిమోహయశివమే అని చెప్పినట్టు జాయసి చేత్కర్మణస్తే మత బుద్ధి జనార్దన తత్కిం కర్మని ఘోరే మాం నియోజయసి కేశవ అని చెప్పినట్టు యామిశ్రేణేవ వాక్యేన బుద్ధిం మోహయశివమే. కాబట్టి ఎత్తు శ్రేయ అహం అవాపునయాన్, కనుక నాకు శ్రేయస్సు కావాలి, నాకు మోక్షం కావాలి అనేటువంటిది అర్జునుడి యొక్క అభిప్రాయం. ఇక్కడ చూసినట్లయితే తొలి నుంచి కూడా ఇదే మాట కోరుకుంటూ ఉన్నాడు. కార్పణ్య దోష అపహత స్వభావ పృచ్ఛామి త్వాం ధర్మ సమ్మూఢ చేతా యశ్రేయశ్చ నిశ్చితం బ్రూహి తన్మే శిష్యస్తేహం అనే శ్లోకంలో కూడా మొట్టమొదటిగా ఆయన్ని శరణ వేడి, పరమాత్మ శరణ వేడి, ఎత్తు శ్రేయ అనే ఏ మార్గంలో పోతే శ్రేయస్సు ఏర్పడుతుందో బాగుగా మీరు నిశ్చయించి నాకు ఆ యొక్క మార్గాన్ని బోధించండి. శిష్యస్తేహం శాదిమాం త్వాం ప్రపన్, నేను శిష్యుడను, శాసించండి, ఏ మార్గంలో పోవాలో చెప్పండి అనే విధానంగానే మొట్టమొదటిగా శరణ వేడాడు. అలాంటి అర్జునుడి యొక్క శరణ వేడే అంశం మీద పరమాత్మ చెప్పుకుంటూ వచ్చిన విషయము, ఆ చెప్పేటువంటి యొక్క విషయం చాలా బాహాటంగా సాగి 72 శ్లోకాలుగా సాగినటువంటి భగవద్గీత 2వ అధ్యాయం 11వ శ్లోకం నుంచి స్వామివారి జ్ఞానబోధ ఆరంభం చేయబడింది. 2వ అధ్యాయం సాంఖ్యయోగములో అశోచాన్ అన్వశోచత్వం ప్రజ్ఞావాదాంశ భాషసే గతాసూన్ అగతాసూంశ్చ నా అనుశోషంతి పండితాహ అని చెప్పండి. పరమాత్మ జ్ఞానబోధ బీజం అక్కడి నుంచి ఆరంభమై మహావృక్షముగా వచ్చే విధానములో 2వ అధ్యాయంలో చాలా విశేషమైనటువంటి యొక్క విషయాలు స్వామివారు చెప్పుకొచ్చారు. ఆ చెప్పుకొచ్చే విధానములో మరి ఆ బుద్ధి యొక్క సంబంధ అంశాన్ని గొప్పగా చెప్పారు. దాంట్లో వచ్చి బుద్ధవు శరణం అనివిచ్చ బుద్ధియుక్తో జహాతిహ, బుద్ధవు శరణం అన్విచ్చ, బుద్ధినే శరణ వేడు అనేటువంటి యొక్క మాట. ఏమి బుద్ధియుక్తో జహాతిహ, బుద్ధినే శరణ వేడు అన్నాడు. కర్మణ్యేవాధికారస్తే మా ఫలేషు కదాచన, కర్మ ఏంది అధికారం ఉన్నది, ఫలం మీద అధికారము నీకు లేదు అని చెప్పనే మాట. ఏషాతే అభిహిత సాంఖ్యే బుద్ధి యోగే ఇమాం శృణు అని ఆ బుద్ధి యొక్క గొప్పతనాన్ని గురించి, అవరం కర్మ అనేటువంటిది అవరం చాలా తక్కువ, బుద్ధి యోగము కంటే కర్మ చాలా తక్కువ అనేదిగా కొన్ని మాటలు 2వ అధ్యాయంలో స్వామి చెప్పటం జరిగింది. మరి ఆ అవరం కర్మ బుద్ధి యోగము కంటే కర్మ తక్కువ అనే విధానంగా చెప్పినట్లయితే, బుద్ధి చాలా గొప్పదని చెప్పన్నట్లయితే, బుద్ధవు శరణం అనివిచ్చే బుద్ధినే శరణ వేడని చెప్పన్నట్లయితే, మళ్ళా నాకు కర్మ సంబంధమై ఉన్న వ్యవహారం ఎందుకు చెబుతూ ఉన్నావు అనేటువంటి విషయం మీద సందేహం అక్కడ కలిగినటువంటి విధానము. దీన్ని కూడా మనం కొంత విశ్లేషించుకొని చూడాల్సినటువంటి ఆవశ్యకత కూడా ఉంటుంది. కనుక సందేహం అనేటువంటిది ఏ రూపకంగా ఏర్పడిందో, ఏ కారణాలుగా, ఏ యొక్క మరి చెప్పే విషయంలో లోపం ఏర్పడి సందేహం కలిగిందా, చెప్పే విషయంలో వినటంలో పొరపాటు కలిగి సందేహం ఏర్పడిందా
అనేటువంటి విషయం ఇక్కడ ప్రధానంగా ఉన్నటువంటిది. దాన్ని మనం కొంత విశ్లేషించుకోవాల్సి ఉంటుంది. మీ వద్ద కూడా భగవద్గీత ఉన్నది, స్వరాజ్య గీత ఉన్నది, ఇంకా అనేక మంది మహాత్ములు రాసిన గ్రంథాలు మీ దగ్గర బహుశా ఉంటాయి. మీరు కూడా ఈ 3వ అధ్యాయ విషయం మీద చూడండి, మీకేం ఎలాంటి అవగాహన కలుగుతుందో కూడా అవగాహన చేసుకోండి. తర్వాత దీని మీద మనం మాట్లాడుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఓం సహనా భవతు, సహను భునక్తు, సహ వీర్యం కరవావహై, తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం తత్సతు. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం.